హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఒక్క చిన్న సున్నుండ చాలు మీ ఆరోగ్యానికి బలానికి పక్కా గ్యారంటీ. పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినే ఈ స్వీట్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం. ఈ మినప సున్నుండలు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మినప్పప్పు 4 కప్పులు, అలానే బియ్యం 1 కప్పు, బెల్లం తగినంత, నెయ్యి అయితే ఒక 1/2 కప్ తీసుకోవాలి. యాలకుల పొడి యాడ్ చేసుకున్నట్టయితే మంచి టేస్ట్ వస్తుంది. అలానే మీరు షుగర్తో కూడా చేయాలంటే షుగర్ కూడా 1/2 కప్ తీసుకోండి. పంటి కింద కమ్మగా తగలడం కోసం జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు. ముందుగా మినప్పప్పుని దోరగా వేపుకోవాలి. ఈ వేపుకున్న మినప్పప్పులో బియ్యాన్ని కూడా యాడ్ చేసుకొని మరొక 5 మినిట్స్ ఫ్రై చేసుకొని, ఈ ఫ్రై అయిన తర్వాత చల్లార్చి దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఈ పిండిని ఒక పళ్ళెంలో వేసుకొని నెయ్యిని యాడ్ చేసుకుంటూ స్లోగా కలుపుతూ ఉండాలి. చూసారు కదా, ఫైనల్గా ఈ మిశ్రమం ఎలా తయారైందో. నెయ్యి బాగా పడుతుంది. నెయ్యి ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్టీగా ఉంటుంది కూడా. మేమైతే బెల్లాన్ని యాడ్ చేసాం కాబట్టి ఈ కలర్లో వచ్చింది. మీరు షుగర్ని యాడ్ చేసుకున్నట్టయితే కొంచెం చూడడానికి వైట్ కలర్లో కనిపిస్తాయి. అండ్ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉండలు చుట్టుకోవాలి. మినపప్పులో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. ఇది శరీరానికి చాలా బలాన్ని ఇస్తుంది. పూర్వకాలంలో ఈ సున్నుండలు పోషకాహారం కోసం భోజనం తర్వాత తప్పనిసరిగా తినేవాళ్ళు. ఇది రోగ నిరోధక శక్తిని పెంచి శరీరాన్ని తేలిగ్గా ఎనర్జీ అందిస్తుంది. ఈ సున్నుండలు డైజెషన్కి చాలా మంచివి. స్నాక్స్గా సరైన ఎంపిక అవుతుంది. బయట జంక్ ఫుడ్స్ తినడం కన్నా ఇవి చాలా బెటర్. మీ పిల్లలు లంచ్ బాక్స్లో కూడా పెడితే వాళ్ళు మళ్ళీ అడిగి తింటారు. పెద్దవాళ్ళకైతే డెఫినెట్గా ఎనర్జీని అందిస్తుంది. ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే గాలిపోకుండా ఉండే టైట్ కంటైనర్ డబ్బాలో వేసుకున్నట్టయితే చాలా రోజులు వస్తాయి. డయాబెటీస్ ఉన్నవారైతే షుగర్ వేరియంట్ కాకుండా బెల్లం వేరియంట్ తీసుకుంటే చాలా మంచిది. సీక్రెట్ టిప్: దీన్ని గ్రైండ్ చేసేటప్పుడు మీరు మెత్తగా గ్రైండ్ చేసినట్టయితే నోటికి అంటుకుంటూ భలే మజానిస్తుంది. మీకు అలా నచ్చదు అన్నట్టయితే కొంచెం గ్రైనీగా గ్రైండ్ చేసుకోండి. చూసారు కదా, చాలా సింపుల్గా హెల్తీ టేస్టీ మినప సున్నుండలు రెడీ అయ్యాయి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోని లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.